పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చిన్న హీరోల సినిమాలు దగ్గరలో రిలీజ్ పెట్టుకునే వాళ్ళు కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా సరే చిన్న హీరోలు థియేటర్లోకి వస్తున్నారు. ఎవరైతే నాకేంటి అనుకుంటూ ఒకే వారంలో ఒక్కోసారి ఒకే డేట్ కి పోటీ పడుతున్నారు. మరి అలా పెద్ద హీరోలతో క్లాష్ కి రెడీ అవుతున్న చిన్న హీరోలు ఎవరు? అసలు ఏ ధైర్యంతో స్టార్లతో పోటీ పడుతున్నారు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది అఖండ 2. దాంతో కొంత డిసప్పాయింట్ అయినా కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఏ డేట్ కి వచ్చి మీద పడతారో అని ప్రిపేర్డ్ గానే ఉన్నారు చిన్న హీరోలు. మాక్సిమం ఈ నెలలోనే అఖండ 2 ని రిలీజ్ చేద్దామని మేకర్స్ ట్రై చేస్తూ ఉండడంతో అయినా సరే ధైర్యం చేసి చిన్న హీరోలు ఏదైతే అదైందని రిలీజ్ కి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమాని డిసెంబర్ 12న కానీ డిసెంబర్ 25న కానీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆల్రెడీ ఈ డేట్ కి చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 12న అయితే 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో రిలీజ్ కోసం గట్టిగా ప్లాన్ చేసుకున్న సినిమా మోగ్లీ. రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ మోగ్లీ ఇప్పటికే ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసింది. ఇలాంటి టైంలో సినిమాని పోస్ట్ పోన్ చేయడం కష్టమే కాబట్టి అఖండ 2 12న రిలీజ్ అయితే పోటీ పడే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ డిసెంబర్ 12న మోగ్లీ ఎందుకొచ్చిన రిస్క్ అని పోటీ నుంచి తప్పుకున్నా మిగిలిన సినిమాల్లో పెద్దగా పోస్ట్ పోన్ అయ్యేవేం లేవు. ఎందుకంటే నందు హీరోగా తెరకెక్కుతున్న సైక్, సిద్ధార్థ్ కూడా ఈవెంట్స్, సాంగ్ లాంచ్ అన్ని గ్రాండ్ గా చేసి కాస్త కూస్తో బజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ అంటే ఆ భారాన్ని మోయడం కంటే రిలీజ్ చేయడమే మేలనుకుంటోంది టీం. ఇక వీటితో పాటు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న అన్నగారు వస్తారు సినిమా తెలుగులో డిసెంబర్ 12న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ తెలుగులో ప్రమోట్ చేసుకున్నారు కాబట్టి ఒకవేళ బాలయ్య సినిమా వచ్చినా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు.